ఫ్రెండ్స్, ఇది ఐక్యూ జీనైట్ టర్బో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎడిషన్. ఎక్కువ బ్యాటరీ కోరుకునే వాళ్ళు అండ్ గేమింగ్ కోసం బడ్జెట్లో ఒక ఫోన్ చూస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఐక్యూ ఫ్యాన్స్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఇయర్లో ఈ ఫోన్ కోసం వెయిట్ చేయండి. ఇది ఐక్యూ జీనైట్ టర్బో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎడిషన్. చైనాలో అయితే రీసెంట్గా లాంచ్ అయింది. మన ఇండియాకి అయితే త్వరలో వస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందని చెప్పలేదు. నాకు తెలిసి ఒక 2 months లోపల రావచ్చు. ఐక్యూ జీనైన్ ఎస్ ప్రో అండ్ OnePlus Nord CE for 5G ఈ 2 phones లో కామన్ గా కనిపించే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఇందులో అయితే కనిపిస్తాయి. కొన్ని చేంజెస్ అయితే కూడా చూడవచ్చు. ముఖ్యంగా OnePlus Nord CE for 5G దీనికి కాంపిటీషన్ గా ఈ ఫోన్ ని తీసుకొచ్చారు అనిపిస్తుంది. ఇందులో 2 things హైలైట్ అని చెప్పొచ్చు. నంబర్ 1 బ్యాటరీ 6400 mAh బ్యాటరీ. నంబర్ 2 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 3. ఐక్యూ జీనైన్ ఎస్ ప్రో లో 3D కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేసి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ ప్రొవైడ్ చేస్తే, ఐక్యూ జీనైన్ టర్బోలో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. డిస్ప్లేని తగ్గించారు, ప్రాసెసర్ని పెంచారు అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో పర్ఫెక్ట్ గేమింగ్ ఫోన్ కూడా ఏది లేదు ఈ ఇయర్లో. ప్రీవియస్ ఇయర్లో కూడా మనకు మోటో నుంచి వచ్చింది, కానీ అది 3D కర్వ్డ్ డిస్ప్లే. అందులో మనకు గేమింగ్ ఆడుకోవడానికి అంత బాగా ఉండదు. ఇక అది వదిలేస్తే OnePlus Nord CE for 5G అది మాత్రమే బాగుండేది, కానీ అది 7th జనరేషన్. ఇక్కడ ప్రొవైడ్ చేశారు 8th జనరేషన్. ఇందులో 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. వీటి ప్రైసెస్ కూడా మనకు 22,000 నుంచి 28,000 మధ్యలో ఉంటాయి. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటే చెప్పుకుంటూ వెళదాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే 6.9 inches OLED డిస్ప్లేను ప్రొవైడ్ చేశారు. అది కూడా ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. 144 Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్ ఇందులో ప్రొవైడ్ చేశారు. 144 Hz రిఫ్రెష్ రేట్ అంటే గేమింగ్ కోసం ఎలాగుంటుందో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఫ్లాట్ డిస్ప్లే. 3D కర్వ్డ్ డిస్ప్లే లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండదు అని ఇక్కడ ఫ్లాట్ డిస్ప్లేను ప్రొవైడ్ చేశారు. బడ్జెట్ లో ఇది ఒక పర్ఫెక్ట్ మొబైల్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ఇందులో HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్, 3840 పల్స్ విత్ మోడ్యులేషన్, DC డిమింగ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. మొబైల్ ఎక్కువగా చూస్తున్నప్పుడు కళ్ళు అనేవి ఒత్తిడి అవ్వకుండా ఉండటానికి అయితే ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇవే కాకుండా ఇందులో 10-bit డిస్ప్లేను ప్రొవైడ్ చేశారు. 1.073 బిలియన్ RGB కలర్స్ ని చూడవచ్చు. ఈ వీడియో విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా చూడవచ్చు. నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, డిజ్నీ హాట్స్టార్ కావచ్చు, HDR10+ అండ్ డాల్బీ విజన్ లో చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. ఇందులో ఎటువంటి హైరేస్ సర్టిఫికేట్ లేదు అండ్ డాల్బీ అట్మాస్ కూడా లేదు. ఇది డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. డిజైన్ చూసుకుంటే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. చూడడానికి ఆల్మోస్ట్ ఐక్యూ జీనైన్ ఎస్ ప్రో, ఐక్యూ 13 మాదిరే కనిపిస్తాయి. రేర్ కెమెరా అండ్ ఫ్లాష్ లైట్ ని చూడవచ్చు. కిందనే ఐక్యూ లోగో చూడవచ్చు. ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే ని చూడవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి ఓలియం అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ చూడవచ్చు. లెఫ్ట్ వచ్చేసి ఏమీ ఉండదు. టాప్ వచ్చేసి NFC అండ్ స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. బాటమ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ అండ్ సిమ్ ఇజెక్ట్ చూడవచ్చు. ఇందులో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. 2 సిమ్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇందులో 3.5 mm ఎడ్జాక్ ఇస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 7.98 mm థిక్నెస్ అండ్ 196 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా చూసుకుంటే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ LYT600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని తీసుకొచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. సామ్సంగ్ S5K 3P9 సెన్సార్ అయితే చూడవచ్చు. ఫ్రంట్ కూడా సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. కెమెరా బాగానే ఉంటుంది. రేర్ కూడా సోనీ LYT600 సెన్సార్, ఇది కూడా బాగానే ఉంటుంది. కెమెరా పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పవచ్చు. వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేరు 4K 30 fps అండ్ 60 fps తో రికార్డ్ చేసుకోవచ్చు విత్ EIS. 1080p 30 అండ్ 60 fps తో రికార్డ్ చేసుకోవచ్చు విత్ OIS. ఇక్కడ 4K దగ్గర OIS పనిచేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ వచ్చేసి 1080 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4K లో రికార్డ్ అవుతుందా లేదా అనేది ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. 4 nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.0 GHz గా ఉంటుంది. Adreno 735 గ్రాఫిక్ కార్డ్ ని కూడా ఇందులో యూజ్ చేశారు. మీరు గేమింగ్ కోసం కావచ్చు, ఎడిటింగ్ కోసం కావచ్చు చూస్తున్నట్టయితే ఈ ఫోన్ ని బ్లైండ్ గా తీసుకోవచ్చు, కానీ కొద్ది రోజులు వెయిట్ చేయాలి తీసుకోవాలనుకుంటే. ఈ ఫోన్ లో LPDDR4X RAM టెక్నాలజీ అండ్
యూఎఫ్ఎస్ స్టోరేజ్ 4.0ని తీసుకొచ్చారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ ని కూడా తీసుకొచ్చారు. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అయితే ఆ హీట్ ను తగ్గించడానికి వేపర్ చాంబర్ సిస్టమ్ ను కూడా తీసుకొచ్చారు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తోటి వస్తుంది. 2 OS అప్డేట్స్ ప్రొవైడ్ చేశారా లేకపోతే 3 OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారా అనేది ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ నాకు తెలిసి 3+4 అప్డేట్స్ ఉండవచ్చు అనుకుంటున్నాను. ఇక బ్యాటరీ చూసుకుంటే 6400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. చెప్పాను కదా, iQOO G9 టర్బో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఎడిషన్ అని పేరులోనే ఉంది. ఒకవేళ మీరు గనక గేమింగ్ కోసం చూస్తున్నట్టయితే బ్యాటరీ కోసం చూస్తున్నట్టయితే ఆరామ్సే తీసుకోవచ్చు. సామ్సంగ్ కన్నా ఎక్కువ బ్యాటరీని అయితే మనం ఇందులో చూడవచ్చు. 6400 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. 15 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మాక్సిమం 45 minutes to 1 hour టైం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద బ్యాటరీ కదా, 6400 mAh బ్యాటరీ. iQOO G9 S Proలో జస్ట్ 5500 mAh బ్యాటరీని మాత్రమే ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ ఇంక్రీజ్ చేశారు. సేమ్ బడ్జెటే కానీ బ్యాటరీ మాత్రం ఇంక్రీజ్ అయింది. అడిషనల్ గా IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. 12GB ప్లస్ 256GB 22,320 రూపాయలు, 16GB ప్లస్ 256GB 24,670 రూపాయలు, 12GB ప్లస్ 512GB 25,845 రూపాయలు, 16GB ప్లస్ 512GB 28,200 రూపాయలు. ఈ ప్రైసెస్ అనేవి చైనాలో, ఇండియాలో అయితే కాదు. ఎందుకంటే ఈ మొబైల్ రీసెంట్ గా చైనాలో లాంచ్ అయింది, ఇండియాలో త్వరలో వస్తుంది. మేబీ ఇక్కడికి వచ్చినా కూడా మనకు కార్డ్ ఆఫర్ 1000 రూపీస్ to 2000 రూపీస్ వరకు ఉండవచ్చు. iQOO G9 సిరీస్ పైన 1500 నుంచి 2000 రూపాయల వరకు డిస్కౌంట్ వచ్చింది, మనకు తెలిసిందే. సో ఖచ్చితంగా నాకు తెలిసి దీన్ని 22,000 బడ్జెట్ నుంచి 28,000 బడ్జెట్లు తీసుకొస్తారు. ఈ బడ్జెట్ లో ఇది బెస్ట్ మొబైల్ గా నిలుస్తుందని చెప్పగలను. మరి వచ్చిన తర్వాత చూద్దాం ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే తీసుకొస్తారా లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తారా అనేది. బట్ నిజంగా ఇవే స్పెసిఫికేషన్స్ తోటి గనక ఈ ఫోన్ ఇండియాలో వస్తే ఈ బడ్జెట్ లో ది బెస్ట్ మొబైల్ అవుతుందని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, Adreno 735 GPU గ్రాఫిక్ కార్డ్ ని కూడా ఇందులో యూజ్ చేశారు. యూఎఫ్ఎస్ స్టోరేజ్ 4.0, LPDDR5X RAM టెక్నాలజీ, అందులో ఫ్లాట్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్. గేమింగ్ కోసం ఇంతకని ఇంకేం కావాలి. ఒకవేళ మనం ఎక్కువగా గేమ్ ఆడుతున్నప్పటికీ 6400 mAh బ్యాటరీ చెప్తున్నా భయ్య, గేమింగ్ కోసం కావచ్చు, ఎడిటింగ్ కోసం కావచ్చు, బ్లైండ్ గా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటది. నిజంగా మీరు గనక ఈ బడ్జెట్ లో ఒక మొబైల్ తీసుకుంటున్నట్టయితే ఒక 1 month లేదా 2 months వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూనే ఉంటాను. వెయిట్ చేసి తీసుకోండి. చాలా అంటే చాలా మంచి మొబైల్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.